హాయ్ మై డియర్ స్టూడెంట్స్. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ఓకేనా, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ మనకి ఇదంతా కూడా మొత్తం సోలార్కి సంబంధించింది కదా. మనం సోలార్ కరెంట్ ఎక్కడ యూజ్ చేస్తామో ఎక్కువ, సో దానివల్ల యూజెస్ ఏంటి, ఓకే, దాని గురించి మొత్తం దీంట్లో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో చూస్తాం. దీంట్లో ఎలా తయారు చేస్తాం అనేది కూడా మొత్తం చూస్తాం మనం. ఓకేనా, మెయిన్ ఎక్కువ దీన్ని మనం హోమ్ అప్లయన్సెస్లో కూడా యూజ్ చేస్తున్నాం మనం, వాటర్ హీటర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ అలాగే మనకి నర్సరీలో అబ్జర్వ్ చేశారా మీరు, ఎక్కువ మనకి నర్సరీ సైడ్ వెళ్ళారనుకోండి మీకు ఎక్కువ సోలార్ సిస్టమ్ మీకు కనిపిస్తుంది. సోలార్ సిస్టమ్ ఒక ప్లేట్లా ఉంటుంది, దానిపైన ఎప్పుడు కూడా సన్ రైజ్ పడేలా ఉండాలి మనకి. ఓకేనా, ఎప్పుడు సన్ రైజ్ పడినప్పుడు ఏమవుతుంది, ఆ సన్ రైజ్ నుంచి అది అబ్జార్బ్ చేసుకుని లోపల వాటర్ నుంచి హీట్ అంతా మొత్తం సిస్టమ్ అనేది మొత్తం మనకి జరుగుతుంది. ఆ సిస్టమ్ నుంచి మనకి పవర్ అనేది, ఎలక్ట్రికల్ పవర్ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది మనకి తక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా, సో దాని సిస్టమ్ కోసం మెయిన్గా బేస్ అయ్యి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకేనా, చూద్దాం దీంట్లో మెయిన్ చూడండి. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్. మేజర్ కాంపోనెంట్స్ చూడండి. దీంట్లో చూసేసరికి మనకి హాట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. ఓకేనా, హాట్ వాటర్, ఇక్కడ ఏంటి మనకి కోల్డ్ వాటర్. ఓకేనా, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. దిస్ ఈస్ ద ఆక్సిలరీ హీటర్. మిడిల్ వన్ ఏంటి ఆక్సిలరీ హీటర్. ఈ లోపల తీసుకున్నదంతా కూడా మనకి ఏంటంటే హాట్ వాటర్ ట్యాంక్. ఓకేనా, దీని నుంచి సోలార్ కలెక్టర్. అంటే ఇప్పుడు సన్ రేస్ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ఏం చేస్తుంది, ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, అబ్జార్బ్ చేసుకుని ఈ విధంగా మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ వన్ సోలార్ కలెక్టర్. ఇట్స్ పర్పస్ ఈజ్ టు కలెక్ట్ ది సోలార్ ఎనర్జీ. సోలార్ కలెక్టర్ యొక్క పర్పస్ ఏంటి మనకి, ఇది ఏం చేస్తుంది, సోలార్ కలెక్టర్ అంటే ఏంటి, కలెక్ట్ చేయడం కదా. సోలార్ కలెక్టర్ ఈజ్ ఏ పర్పస్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ ది ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. ఓకేనా, నెక్స్ట్ ఇన్సులేటింగ్ ట్యాంక్. మనకి తీసుకున్న ఇన్సులేటింగ్ ట్యాంక్. ఈ ట్యాంక్ యూజ్ ఏంటి మనకి, ఇట్ ఈస్ పర్పస్ టు స్టోర్ ది హాట్ వాటర్. ఏంటి దీంట్లో అంతలోని కూడా ఇదంతా ఏంటి హాట్ వాటర్ కదా, సో హాట్ వాటర్ స్టోర్ చేయడానికి ఇది మెయిన్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాండ్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ అలాగే కనెక్టింగ్ పైప్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. కనెక్టింగ్ పైప్స్ ఉన్నాయి మనకి, ఒకదానికొకటి కనెక్టింగ్ పైప్స్ అనేది తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. వర్కింగ్ ప్రిన్సిపల్, దీని యొక్క సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి. ద సన్ రేస్ ఆర్ ఫాల్స్ ఆన్ ది సోలార్ కలెక్టర్. సోలార్ కలెక్టర్ మీద సన్ రేస్ పడతాయి. చెప్పాను కదా నేను, ఒక ప్లేట్ సిస్టమ్ టైప్ ఉంటుంది. మన నర్సరీ సైడ్ అంటే చాలా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే టెర్రస్ పైన కూడా చాలా మంది అరేంజ్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఈ ప్లేట్ పైన ఏమవుతుంది, సోలార్ అంటే సన్ రేస్ అనేది ఈ సోలార్ కలెక్టర్ మీద మనకి ఇన్సిడెంట్ అవుతాయి. ఓకేనా, చూడండి ద సన్ రేస్ ఫాల్స్ ఆన్ ది సోలార్ కలెక్టర్. ఏ బ్యాగ్స్ అబ్జార్బింగ్ సర్ఫేస్ ఇన్సైడ్ ది కలెక్టర్. మనకి ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది ఇన్సైడ్ ది కలెక్టర్ లోపల ఉంటుంది అబ్జార్బ్ చేసుకునేది. విచ్ అబ్జార్బ్స్ సోలార్ రేడియేషన్. అది ఏం చేస్తుంది, సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్స్ ది హీట్ ఎనర్జీ. ఎప్పుడైతే అబ్జార్బ్ చేసిందో హీట్ అనేది ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు తెలుసు కదా, మన కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, తెలుసు కదా. లేదా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఎనర్జీ ఫాల్స్ ఫ్రమ్ త్రూ ఇట్. దాని నుంచి ఏమవుతుంది, ఎనర్జీ అనేది దాని గుండా వెళ్తుంది. హీటెడ్ వాటర్ ఈజ్ కలెక్టెడ్. అంటే ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ జరిగేటప్పుడు ఇదంతా కూడా హాట్ వాటర్ కింద తయారవుతుందండి. ఓకేనా, హీటెడ్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ఏ ట్యాంక్. దేనిలోని ఒక ట్యాంక్ లో కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, కలెక్టెడ్ ఇన్ ఏ ట్యాంక్ విచ్ ఈజ్ ఇన్సులేటెడ్ టు ప్రివెంట్ హీట్ లాస్. దేనికోసం, దేనికి, ప్రివెంట్ హీట్ లాస్ అవ్వకుండా. దెన్ ది సర్క్యులేషన్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ది ట్యాంక్. ఇదంతా ఏమవుతుంది, సర్క్యులేషన్ ఫ్రమ్ ది వాటర్ ఫ్రమ్ ది ట్యాంక్ త్రూ ది కలెక్టర్ అండ్ బ్యాక్ టు ది ట్యాంక్ కంటిన్యూస్ ఆటోమేటికల్లీ. అంటే మళ్ళీ ఏమవుతుంది, తిరిగి రివర్స్ లో ఆటోమేటికల్లీ బ్యాక్ కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ హీటర్ వాటర్. నెక్స్ట్ ద సోలార్ వాటర్ హీటర్ కన్సిస్ట్స్ ఆఫ్. సోలార్ వాటర్ హీటర్ లో కన్సిస్ట్స్ ఆఫ్ కలెక్టర్ ప్యానల్ టు కలెక్ట్ ది సోలార్ ఎనర్జీ. ఇది కలెక్టర్ ప్యానల్ తీసుకున్నాం టు కలెక్ట్ ది సోలార్ ఎనర్జీ, లోపల నుంచి వచ్చే సోలార్ ఎనర్జీ అండ్ ఇన్సులేటింగ్ స్టోరేజ్ ట్యాంక్ టు స్టోర్ ది హాట్ వాటర్. అంటే ఏం చేస్తుంది, ఇన్సులేటింగ్ స్టోర్ వాటర్ ఏం చేస్తుంది, హాట్ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఏ న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. మనకి ఈ ఫిగర్ లో న్యాచురల్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది చూపిస్తున్నాం మనం, ఏ విధంగా మనకి సర్క్యులేషన్ అనేది అవుతుందో చూద్దాం. కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిల్టర్డ్ కలెక్టర్ విత్ ట్రాన్స్పరెంట్ కవర్డ్ గ్లాస్. ఈ కవర్డ్ గ్లాస్ ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ కవర్డ్ గ్లాస్ ఉంటా. ఓకేనా, దీంట్లో ఫిట్ చేసాము. హైలీ ఇన్సులేటింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అండ్ వెల్ ఇన్సులేటెడ్ పైప్స్ కనెక్టెడ్ టు ఇంటూ 2. మనకి ఇన్సులేటెడ్ పైప్స్ అనేది దీనికి కనెక్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ లీస్ట్. బాటమ్ ట్యాంక్, దిస్ ఈస్ ద బాటమ్ ట్యాంక్, దిస్ ఈస్ ద అప్పర్ ట్యాంక్.
బాటమ్ ట్యాంక్ అనేది మనకి ఎంత ఎనర్జీతో ఉందంటే ఇది 0.3, ఓకేనా, 0.3 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఉంది. ఓకేనా, చూడండి. బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ ఈస్ అట్లీస్ట్ 1 feet. ఎంత ఉంటుందంట? 1 feet. ద టాప్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ నో ఆక్సిలరీ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు సర్క్యులేట్ వాటర్ త్రూ ఇట్. ఇది ఎంత ఉందంటే 1 feet ఉంటుంది. ఓకేనా, పైన ఏంటి మనకి హాట్ వాటర్ మనం ఏం తీసుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం కదా, సో అది ఉంటుందని. నెక్స్ట్, సర్క్యులేషన్ అక్కర్స్ టు ది న్యాచురల్ కన్వెన్షన్ ఆఫ్ ది థర్మోస్ఫియర్లీ. యాజ్ ద వాటర్ ఈజ్ హీటెడ్ ఇన్ ఇట్స్ ప్యాసెస్ త్రూ ది కలెక్టర్, ఇట్స్ డెన్సిటీ డిక్రీజెస్. డెన్సిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి హాట్ వాటర్లో డెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా, కోల్డ్ వాటర్లో దాని యొక్క డెన్సిటీ పెరుగుతుంది. తెలిసిందే కదా మనకి, సో అది చెప్తాం. డిక్రీజెస్ అండ్ హెన్స్ ఇట్ రైజెస్ అండ్ హెన్స్ ఇట్ ఫ్లోస్. ఏమవుతుంది? రైజ్ అయ్యి ఏమవుతుంది? మళ్ళీ ఫ్లో అవుతుంది ఇంటూ ది టాప్ ఆఫ్ ది స్టోరేజ్ ట్యాంక్. ఎక్కడ? టాప్ ఆఫ్ ది స్టోరేజ్ ట్యాంక్, పైన ఉన్న స్టోరేజ్ ట్యాంక్ లో. కోల్డర్ వాటర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ట్యాంక్. కోల్డర్ వాటర్ ఎక్కడ ఉంది మనకి? బాటమ్ ఆఫ్ ది ట్యాంక్. ఇది అప్పర్ అయితే హాట్ వాటర్, లోయర్ ఏమవుతుంది? కోల్డ్ వాటర్ అనేది మనకి వస్తుంది. కోల్డర్ వాటర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ హ్యాస్ ద హైయర్ డెన్సిటీ. కోల్డ్ వాటర్ లో ఏమవుతుంది మనకి? డెన్సిటీ హైగా ఉంటుంది. కోల్డ్ వాటర్ లో డెన్సిటీ హై, ఎప్పుడు కూడా డెన్సిటీ అనేది హైగా ఉంటుంది. హాట్ వాటర్ లో డెన్సిటీ లెస్, అంతే కదా, సో అదే చెప్తాం. డెన్సిటీ అండ్ సో టెన్స్ టు సింక్ అండ్ కలెక్టర్ ఫర్ ది ఫర్దర్ హీటింగ్. ఓకేనా, దాంట్లో తీసుకుంటాం. నెక్స్ట్, ద డెన్సిటీ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ వాటర్. ఇప్పుడు ద డెన్సిటీ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ వాటర్. హాట్ వాటర్ లో డెన్సిటీ అనేది లెస్ గా ఉంటుందని చెప్పాం, కోల్డ్ వాటర్ లో డెన్సిటీ అనేది హైగా ఉంటుందని చెప్పాం. సో చూడండి, ద డెన్సిటీ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ వాటర్ దస్ ప్రొవైడ్స్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ది సర్క్యులేషన్ ఆఫ్ ది వాటర్ తో ది కలెక్టర్ అండ్ ది స్టోరేజ్ ట్యాంక్. ఈ స్టోరేజ్ ట్యాంక్ లో మనకి కలెక్ట్ చేసుకుంటామని చెప్పి. నెక్స్ట్, హాట్ వాటర్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది ట్యాంక్. హాట్ వాటర్ ఎక్కడ తీసుకుంటాం మనం? టాప్ ఆఫ్ ది ట్యాంక్ నుంచి తీసుకుంటాం. అండ్ ఫ్రమ్ ది సర్వీస్ సిస్టమ్. నెక్స్ట్, ద కోల్డ్ వాటర్ ఫ్రమ్ ది సర్వీస్ సిస్టమ్. అంటే హాట్ వాటర్ ప్లేస్ ఏం రీప్లేస్ చేస్తాం? కోల్డ్ వాటర్ రీప్లేస్ చేస్తాం. ఓకేనా, అప్పుడు మనకి సర్వీస్ సిస్టమ్ లో పనిచేస్తుంది. టు ప్రొవైడ్ హీట్ డ్యూరింగ్ లాంగ్ క్లౌడీ ప్రొవైడ్స్. అంటే మనకి ఏం చేస్తుంది? టు ప్రొవైడ్ హీట్ డ్యూరింగ్ ది లాంగ్ క్లౌడీ ప్రొవైడ్స్. అంటే మనకి సన్ రైస్ అనేవి ఎప్పుడు ఉంటాయి? ఎండగా ఉన్నప్పుడే కదా. అంటే మనకి క్లౌడీ సమయంలో ఎలా ఉంటుంది? సో దానికోసం దీని లోపల అబ్జర్వ్ చేసుకున్న దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అండ్ ఎలక్ట్రికల్ ఇమర్షన్ హీటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ది బ్యాకప్ ఫర్ ది సోలార్ సిస్టమ్. మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి సోలార్ సిస్టమ్ యూజ్ అవుతుంది అనమాట, ఎప్పుడు ఇన్ క్లౌడీ సిచ్యువేషన్స్. నెక్స్ట్, ఏ నాన్ ఫ్రీజింగ్ క్లౌడీ మే బి యూజ్డ్ యాజ్ ఇన్ ది కలెక్టర్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్, ద థర్మోస్ఫియర్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది లీస్ట్ ఎక్స్పెన్సివ్ సోలార్ హాట్ వాటర్. ఓకేనా, లీస్ట్ ఎక్స్పెన్సివ్ సోలార్ హాట్ వాటర్ సిస్టమ్. అండ్ క్లౌడ్స్ షుడ్ బి యూజ్ టు వెన్ ఎవర్ పాసిబుల్. అంటే మనకి క్లౌడీ సిచ్యువేషన్స్ లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే మనకి ఎండగా ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది, లేదంటే వర్షం వచ్చిన సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది. ఎండగా ఉన్నప్పుడంటే మనకి సన్ రేస్ నుంచి మనకి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకి నో ప్రాబ్లం. అటువంటి టైంలో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్లౌడీ సిచ్యువేషన్స్ లో మనకి దీంట్లో ఉన్న సన్ రేస్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దీంట్లో వ్యాపరేట్ అయి ఉంటుంది కదా మనకి సిస్టమ్ అంతా కూడా. ఆ సిస్టమ్ నుంచి మనకి అది వెళ్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అలాగే దీనివల్ల యూజెస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఓకేనా, దాన్ని చూస్తాము. ఓకేనా, చూడండి అప్లికేషన్స్. వాటర్ హీటింగ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ. ఇట్స్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ది ప్రొవైడింగ్ హాట్ వాటర్ ఫర్ షవర్స్. మనకి షవర్స్ లో యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా, బాత్రూమ్స్ లో షవర్స్ లో యూజ్ చేసినప్పుడు హాట్ వాటర్ సిస్టమ్ గ్రీజర్స్ వచ్చినాయి కదా మనకి. సో గ్రీజర్ లో కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది షవర్స్. అండ్ డిష్ వాషెస్ అండ్ క్లాత్ వాషెస్. అంటే క్లాత్స్ వేడి నీళ్ళు కూడా ఉతుక్కుంటాం కదా మనకి. ఎక్కువ సర్జికల్ హాస్పిటల్స్ లో మనకి ఏం చేస్తాం, మనకి క్లాత్స్ అన్నింటినీ కూడా మనకి సిజరీన్ అయిన తర్వాత ఏం చేస్తారు, అన్నింటినీ కూడా హాట్ వాటర్ బాయిల్ చేస్తూ ఉంటారు. సో దాని బదులు డైరెక్ట్ గా మనకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ కమ్యూనికేషన్ సెంట్రల్ హాస్పిటల్స్. ఓకేనా, సెంట్రల్ హాస్పిటల్స్ ఒకటి. నెక్స్ట్ అలాగే నర్సింగ్ హోమ్స్ చెప్పాను కదా హాస్పిటల్స్ లోని. అలాగే నెక్స్ట్ నర్సింగ్ హోమ్స్, హోటల్స్ లో కూడా మనకి హోటల్స్, డైరీ ప్లాంట్స్ అంటే మనకి తెలుసు కదా మనకి పాలు చేసే కేంద్రాలు, డైరీ ప్లాంట్స్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఆల్సో. ఓకేనా, హాట్ వాటర్స్ లో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్స్ కనెక్ట్ అండ్ ఇండస్ట్రీస్ లో కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే యూజ్ ఆఫ్ ది సోలార్ వాటర్ హీటర్ SWH కెన్ బి రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ. దీనివల్ల ఏమవుతుందంటే రెడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మనకి ఏమవుతుంది, తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇదివరకు ఏం చేసామంటే మనకి ఎక్కువ మనకి ఇంట్లో ఏసీ కానీ లేదు మనకి వాషింగ్ మెషిన్ కానీ ఇటువంటివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే ఇంటికి ఉన్న పవర్కి ఒక బయట ట్రాన్స్ఫార్మర్ వేయించుకున్నాం. ఓకేనా, దానివల్ల ఏంటంటే పవర్ సప్లై ఆటోమేటిక్గా మనకి వస్తుందండి. ఓకేనా, అంటే ఫ్లక్చుయేషన్స్ లేకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెర్రస్ పైన మనకి ఈ విధంగా
ప్లేట్ టైప్లో ఉంటుందన్నమాట. ఓకేనా, దీన్ని సెట్ చేసుకొని దీన్ని సోలార్ ప్లేట్స్ అంటాం. ఇప్పుడు ఎక్కువ మనకి అగ్రికల్చర్లో కూడా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సన్ రైజ్ నుంచి వచ్చేది డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని మనకి దీని నుంచి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేసుకోవడం వల్ల పవర్ బిల్ కానీ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో దాన్ని మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ సిస్టమ్ యొక్క ఇది అర్థమైంది కదా మీకు. దీంట్లో హాట్ వాటర్ సిస్టమ్, కోల్డ్ వాటర్ సిస్టమ్ ఉంటుంది, మధ్యలో ఆక్సిలరీ హీటర్ ఉంటుంది, అలాగే సోలార్ కలెక్టర్ ఉంటుంది. సోలార్ కలెక్టర్ యొక్క పర్పస్ ఏంటి, సన్ రేస్ నుంచి వచ్చేదాన్ని ఇది కలెక్ట్ చేసుకుంటుంది. సోలార్ కలెక్టర్ ఏంటి, కలెక్ట్ చేసుకుని దాని నుంచి మళ్ళీ హాట్ వాటర్ సిస్టంలోకి వెళ్తుంది. అప్పర్ లేయర్లో మనకి హాట్ వాటర్ ఉంటుంది, లోయర్ లేయర్లో మనకి కోల్డ్ వాటర్ ఉంటుంది. ఈ కోల్డ్ వాటర్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది, 1 feet అని చెప్పాలి. 1 feet, 1 అడుగు మందం ఉంటుంది. నెక్స్ట్ అలాగే హాట్ వాటర్ యొక్క డెన్సిటీ లెస్, తక్కువగా ఉంటుంది. అలాగే కోల్డ్ వాటర్ యొక్క డెన్సిటీ హై. ఓకేనా, సో ఈ డెన్సిటీని ఫ్లక్చుయేషన్స్ చేసుకుంటూ మనకి బేస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, హాస్పిటల్స్లోని, అలాగే షవర్స్లోని, హాట్ వాటర్ గ్లాస్ వాషింగ్లో. ఓకేనా, నెక్స్ట్ అలాగే స్విమ్మింగ్ పూల్స్, దట్స్ లైక్. ఓకేనా, చూసారు కదా, అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి. కంపల్సరీ 5 days వాళ్ళు ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకేనా, ఈ క్వశ్చన్ అందరూ కూడా నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.